జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. త్యాగరాజ కృతి కృష్ణుడి మీద కేదార గౌళ రాగము రూపకము. ఓకే. వేణుగాన లోలునిగన వేయి కన్నులు కావలెను. వేణుగాన లోలునిగన వేయి కన్నులు కావలెను. అంటే శ్రీకృష్ణుని చూడాలంటే 1000 కన్నులు ఉండాలట. మన 2 కళ్ళతో ఏం చూస్తాం, సరిగ్గా చూడలేకపోతున్నామండి. వేణుగాన లోలునిగన 1000 కన్నులు కావలెను. వేణుగాన లోలునిగన 1000 కన్నులు కావలెను. ఓకే. వేణులెల్ల దృష్టి చుట్టి వేయుచు మృక్కుచు రాగ వేణుగాన లోలునిగన 1000 కన్నులు కావలెను. దీని అర్థం ఏమైంది? వేణులెల్ల దృష్టి చుట్టి వేయుచు మృక్కుచు రాగ వేణుగాన లోలునిగన 1000 కన్నులు కావలెను. వికసిత పంకజవదనులు వివిధ గతుల నాడగా నొకరికొకరు కరమున నిడి యోరకన్నులు జూడగా వేణుగాన లోలునిగన 1000 కన్నులు కావలెను. శుకరవములు గల తరుణులు సొగసుగాను బాడగా సకల సురులు త్యాగరాజ సఖుని వేడగ వచ్చే వేణుగాన లోలునిగన 1000 కన్నులు కావలెను. అది వేణుగాన లోలునిగన 1000 కన్నులు కావలెను. అందుకనే నిరంతరము రామభజన, కృష్ణ భజన, భగవద్గీత అభ్యాసం, చదవడం, మీనింగ్స్ చూసుకోవడం, వాటి గురించి చర్చించడం, రామచర్చ, కృష్ణ చర్చ, ధర్మచర్చ, ఇదే ఉండాలి. మన కర్తవ్యాలు చేసుకుంటూ ఇవన్నీ చదువుకుంటూ త్యాగరాజ కృతులు చూడండి, ఎంత అద్భుతమైన ఆ సెంటిమెంటు చాలా ఫైన్. ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం కష్టం, కాకపోతే తెలుగులోనే మరి. వేణుగాన లోలునిగన 1000 కన్నుల కావలెను. వేణులెల్ల దృష్టి చుట్టి వేయుచు మ్రొక్కుచు రాగ వికసిత పంకజ వదనులు వివిధ గతుల నాడగా నొకరికొకరు కరమును నిడి యోరకన్నుల జూడగా శుకరవములు గల తరుణులు సొగసుగాను బాడగా సకల సురులు త్యాగరాజ సఖుని వేడగ వచ్చే వేణుగాన లోలునిగన 1000 కన్నులు కావలెను. జై శ్రీరామ్.